అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఒక గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, అందులో ఆ స్థాయిలో ఉన్నాడంటే చాలా అపారమైన గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఇట్లాగైతే ఇక మా ఆత్మహత్య చేసుకోవడం తప్పించి మాకు శరణ్యం లేదనేటటువంటి స్టేజ్. అప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే, ఇప్పుడు దీని ప్రకారం ఎంత శిక్ష పడుతుంది, ఫస్ట్ ట్రిప్ క్షమాపణ చెప్తే కూడా వదిలేయచ్చు, ఇంకోసారి పొరపాటు చేయనని చెప్పి. లేదా 10 రోజులు శిక్ష వేయచ్చు, నెల రోజులు శిక్ష వేయచ్చు, మ్యాక్సిమం 6 నెలలకు మించి శిక్ష పడదు. ప్లస్ రికవరీ ఇంతవరకే ఉంటుంది. ఆ డాలర్లు ఆల్రెడీ దొరికిపోయినాయి కాబట్టి ఇంకా అది తప్పించి కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు. అతను ఆల్రెడీ సంపాదించుకున్న ఆస్తులు బోల్డ్ అంత ఉన్నాయి. అది ఆ బేసిస్ మీదన వాళ్ళ కుటుంబం ఏమన్నారంటే, ఇట్లాంటి దరిద్రంతోనే మాకు తీసుకొచ్చింది, మాకు అక్కర్లేదు అన్నారు. అప్పుడు ఆ ఆస్తులన్నీ టీటీడీకి ఇచ్చేటట్టయితే కేసు మాఫీ అన్నటువంటి ఒక ప్రపోజల్. దాని మీదన రోజుల తరబడి సుదీర్ఘ చర్చలు జరిగినాయి. ఆస్తులన్నీ కలిపితే 100 కోట్ల వాల్యూ చేసే ల్యాండ్స్ వచ్చినాయి. 17-18 కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూనే అయింది. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూనే 17-18 కోట్లు ఉందంటే చూడండి, అది బోలెడు చోట్ల ఉన్నాయి. అవి దాదాపు 100 కోట్ల ప్రాపర్టీ టీటీడీకి రాశారు. అతనికి ఒక ఇల్లు వదిలిపెట్టారు. ఇవన్నీ తర్వాత దాన్ని అధికారికంగా అక్కడ రాస్తూ ట్రస్ట్ బోర్డులో కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఇది చేయాలని, క్లోజ్ చేయాలని. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో కూడా అది రాసుకుని లోకాయుక్త ఉంటది కదా కేసులు